కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటస్వామి గారి దగ్గర వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు ఎకనామిస్ట్ చెప్పారు కదా, విన్నారు కదా. వాస్తవంగా గ్యాస్ ధరలు పెరగడానికి కారణం ఏంది, అదేవిధంగా యుద్ధం యొక్క ప్రధాన కారణం అంటూ అనేక కారణాలు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్న వాదన ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే రేట్లు పెరుగుతాయి అని మొదటి నుంచి దాదాపుగా కొద్దో గొప్ప పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల కానించి, సామాన్యుల కానించి, రాజకీయ నాయకుల కానించి ప్రతి అందరూ నోటికొండ వచ్చిన మాటే ఇది. కేవలం ఎన్నికల కోసమే ఈ ధరల్ని ఈ విధంగా ప్రస్తుతం మెయింటైన్ చేస్తూ ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారి చూసుకుంటే ధరలు పెరుగుతాయని ప్రతి సామాన్యుడు చెప్పిన మాట. అనుకున్నట్టుగానే కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన రెండో రోజే ఒక్కసారిగా ఈ విధంగా గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంటూ ఒక పక్క ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. వాస్తవంగా 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఇన్నాళ్ళు అలా అదిమి పెట్టారంటారా? అది నిజమంటారా? ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. హనుమాన్లు గారు చెప్పినట్టుగా అవి ప్రాక్టికల్ గా ఉన్నటువంటి ఇబ్బందులే అవి. సో యుద్ధం యొక్క మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే, కొన్ని తీసుకున్నారు కూడా, తీసుకోకుండా లేరు. కొన్ని తీసుకోవడం వల్ల మనకి మాత్రము అవైలబిలిటీ అయితే ఉంది, కానీ ధరలు అనివార్యంగా పెంచిండ్రా. సో ఒకరు పెంచితే యుద్ధం పీక్లో ఉన్న సమయంలో పెరగకుండా యుద్ధం ఆల్మోస్ట్ సబ్సిడీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ధరలు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో కొంత నాటకం ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే మీరు అన్నట్టుగా అది ఎలక్షన్ కావచ్చు. ఎలక్షన్ యొక్క ప్రధానమైన అంశం ఒక 3 రాష్ట్రాలు మేజర్ 3-4 రాష్ట్రాలు, ఒక పాండిచ్చేరిని వదిలిపెడితే మిగతా అయినటువంటి 4 రాష్ట్రాలు మేజర్ రాష్ట్రాలే. సో ఈ రాష్ట్రాలన్నింటిలో ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొంత కేంద్ర ప్రభుత్వం ధరల విషయంలో సమయం పాటించి, ఎట్లాగ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ప్రజల నుంచి తిరుగుబాటు ఉండదు అనేటువంటి అసంతృప్తి ఉండదు అనేటువంటి దాంతో పెంచిందా, లేదా టెక్నికల్గా ఈ 40 రోజులో 30 రోజులో కొంత ఆర్థికమైనటువంటి భారం పడకుండా చూసి ఇక ఇన్ఎవిటబుల్ కండిషన్లో పెంచాల్సి వచ్చిందా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాలి. ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. మీరన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఆయా ప్రాంతాల్లో ఒక కొంత డ్యూటీని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటే ఆ ప్రయత్నం కూడా చేసినట్టు ఉంటే, కేరళ ప్రభుత్వం అది చేసినది. ఎలక్షన్స్ ముందే కేరళ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది. అట్లాగే తెలంగాణ కావచ్చు, లేకపోతే మిగతా దేశంలోని అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, అంటే మొత్తం కేంద్రాన్ని తోచడానికి లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్చార్జెస్ వసూలు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలి. కేంద్రం పెద్దన్న పాత్రగా ఈ విషయంలో ఒక అంటే రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం, రాష్ట్రము డబుల్ ఇంజన్ అని కాకుండా, సింగిల్ ఇంజన్ అని కాకుండా, ఇది అందరి బాధ్యతగా భావించి కేంద్రం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మన వాళ్ళే అనేటువంటి భావనతోటి ప్రాంతాల పట్ల వివక్ష లేకుండా మొత్తం దేశానికి సంబంధించి ఒక పాలసీ తీసుకొని ఇవి ఇంకా పెరిగి సామాన్యుని నడివిచ్చేటువంటి, ఇప్పటికే మేము చూస్తున్నాము రోడ్ల మీద వెళ్తుంటే చాలా హోటల్స్ మూతపడ్డాయి. ఇప్పటికి కూడా మంచి నడుస్తున్నటువంటి పెద్ద హోటల్స్ కొన్ని మూతపడ్డాయి. రెగ్యులర్గా డే టు డే రొక్కాడితే డొక్కాడనని మీరు మాట చెప్పినారు. ఈ రోడ్ సైడు ఏవైతే చిన్న చిన్న ఇడ్లీ బండ్లు పెట్టుకొని నడిపించే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి. ఇలా నా స్వీయ అనుభవం, నేను ఇంటికి బయట నుంచి వస్తున్నప్పుడు నా కూతురు కొంచెం టిఫిన్ తీసుకురమ్మంటే నేను 3-4 చోట్ల ఆ టిఫిన్ సెంటర్స్ నేను వచ్చే దారిలో ఉండేటి చూస్తే 3 చోట్ల అవి బంద్ ఉన్నాయి. ఒక హోటల్కి పోతే సార్ మేము తక్కువ ప్రొడ్యూస్ చేసినాం, అయిపోయినాయి అని చెప్పినారు. సో అంటే ఆ హోటళ్లకు ఆ ఇబ్బంది ఉంది. సో చిన్న హోటల్స్కి ఇంకా ఇబ్బంది ఉంది. సో పెద్ద హోటల్స్ అంటే అవి మేనేజ్ చేసుకుంటాయి, కానీ ఈ చిన్న హోటల్స్ హనుమాన్ గారు చెప్పినట్టుగా ద గ్యాప్ ఆఫ్ ది సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్,
సిలిండర్ రిలీజ్ ఏదైతే ఉందో అది పెరిగింది. పెరిగిన కారణంగా వీళ్ళు దాన్ని కంటిన్యూస్‌గా నడపలేరు. సో, హైదరాబాద్ లేకపోతే ఇంకా ఇప్పుడు గ్రామాలలో అయితే కొంచెం వంట చెరుకును ఉపయోగించో, లేకపోతే బొగ్గును ఉపయోగించో చేయొచ్చు కానీ, పట్టణాలలో అది సాధ్యం కాదు. సో, దాని కారణంగా కూడా ఇప్పుడు అయినా కూడా కొన్ని హోటల్స్ వంట చెరుకు వైపు మారినాయి. దాని ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయినాయని మనం మీడియా ద్వారానే చాలా సందర్భాలు చూసాం. కాబట్టి కేంద్ర, రాష్ట్ర 2 ప్రభుత్వాలకు దీని బాధ్యత అయితది. ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క ఇబ్బందులను మన బాధ్యత అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సినటువంటి సమయం. సరే యుద్ధాన్నయితే నాకొకసారి అనిపించింది నాకు. అంటే ఐ ఫెల్ట్ ఎక్కడో నేను బీజేపీని లేకపోతే మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టే ఉద్దేశ్యం ఏంలా లేదు గానీ, ఎక్కడో కొద్దిగా చివుక్కుమన్నది. చిన్న దేశం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదో లీడ్ తీసుకొని మధ్యవర్తిత్వం చేసి ఏదో చేస్తుంటే, మనం ఇంత పెద్ద దేశం మనకింత ఇన్‌ఫ్లూయెన్స్ అటు ఇరాన్ గూడా ఒకప్పటి మనకు మంచి మిత్ర దేశమే. ఈవెన్ అమెరికా తోటి కూడా మిత్ర సంబంధాలుండి, మనం దౌత్య విధానంలో ఎక్కడన్నా ఫెయిల్ అయినామా? మనం ఎంతైతే లీడ్ తీసుకోవాలో అంత లీడ్ తీసుకోకపోవడం, మన నిష్క్రియాపర్వం కారణంగా మనకు రావాల్సిన పేరు ప్రపంచ దేశాలలో మనకు రావాల్సిన దౌత్యపరమైనటువంటి ఏదైతే ఒక మంచి పేరొచ్చేటువంటి అవకాశాన్ని మనం వదులుకున్నామా అని నాకు డౌటొచ్చింది. వ్యక్తిగతంగా నేను పార్టీ పరంగా నేను మా వాళ్ళతోటి నేనేం మాట్లాడలేదు. కానీ నాకు పదే పదే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడము, ఇస్లామాబాద్‌లో చర్చ జరుగుతుంటే వై నాట్ ఢిల్లీ, వై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ నాట్ టేకింగ్ ద లీడ్ అని, అంటే అది నేను దేశాన్ని గర్వంగా ఉంచే ఉద్దేశంతో చెప్తున్నా, విమర్శే ఉద్దేశంతో కాదు. అట్లా నాకు మనసులో అనిపించింది. మనం ఎందుకు లీడ్ చేసుకోలేకపోయినాము అని అనిపించింది. అది వేరే అంశం. బట్ హనుమాన్ గారు చెప్పినట్టుగా మనం ఎక్కువ దిగుమతి మీద ఆధారపడి ఉన్నాం. మన దగ్గర ప్రొడక్షన్ కంటే ఎక్కువ దిగుమతి మీద ఆధారపడడం వల్ల డెఫినెట్‌గా కేంద్ర ప్రభుత్వానికి దిగుమతులలో ఇబ్బంది అయితుంది. దాన్ని మనం కళ్ళారా చూసుకుంటూ మనం ఎవరినో బదనాం చేసే ప్రయత్నం చేయకూడదు. ప్రికాషన్ తీసుకోకుండా మీద ప్రికాషన్ తీసుకున్నారనుకుంటున్నా. ఆ ప్రికాషన్ వల్లనే ఈ మాత్రం మనకు అందుతుంది. సో ఇప్పుడు ఒకరినొకరిని దుమ్మెత్తిపోవడము లేకపోతే ప్రతివిమర్శ కంటే ఎక్కువ వాట్ ఈస్ ద సొల్యూషన్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి ముందుకెళ్ళాలి కానీ రాజకీయ విమర్శకు పోకుండా ఒక బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా పార్టీ ఉద్దేశం కూడా అదే.